బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యేకు బిగ్ షాక్ తగిలింది. అరవ శ్రీధర్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇంకోవైపు శ్రీధర్ వీడియోలపై పవన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శ్రీధర్ వ్యవహారంపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది జనసేన. ఇవాళ విచారణకు హాజరయ్యారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. వీణ వ్యవహారంపై త్రిసభ్య కమిటీకి ఆధారాలు ఇచ్చారు శ్రీధర్. ఇంకోవైపు శ్రీధర్ విచారణపై వీణ సంచలన వ్యాఖ్యలు చేశారు. విచారణకు నన్ను కూడా పిలవాల్సిందంటున్నారు వీణ. శ్రీధర్ను నన్ను ఒకేసారి ప్రశ్నిస్తే వివరాలన్నీ తెలుస్తాయంటున్నారు వీణ. తన దగ్గర ఇంకా ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. అన్నీ బయటపడతా అంటున్నారు వీణ. ఈ క్రమంలో అసలు ఇంతకీ వీణ ఎక్కడున్నారు? ఈ సందర్భంలో ఎలా రియాక్ట్ అయ్యారు? దాంతోపాటు అరవ శ్రీధర్ ఏమన్నారు? ముందుగా అరవ శ్రీధర్ బయటకు వచ్చారు. కొద్దిసేపటి క్రితం ఆయన రియాక్ట్ అయ్యారు. ముందుగా అరవ శ్రీధర్ రియాక్షన్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఏదైతే కమిటీ ఇచ్చారో ఆ కమిటీకి నేను నాకేం జరిగిందో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ మరొక మారి ప్రెస్ మీట్ పెట్టి ఇంకా పూర్తిగా క్లారిటీ ఇస్తా అని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను. మరొకసారి ఇప్పుడు కావచ్చు, ముందు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఇంకా ముందు కావచ్చు, లేకపోతే ఇంకా రాబోయే గంటలు కావచ్చు, రోజులు కావచ్చు, ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి నేనున్నాను. నేను ఎదుర్కొంటా. వాళ్ళు 100 కేసులు పెట్టినా కూడా నేను వాళ్ళు క్లారిటీగా విత్ పెన్ టు పెన్ ఇప్పుడు ఏదైతే కమిటీకి ఇచ్చానో అదే విధంగా నేను మళ్ళా కోర్టుకు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కమిటీకి కావచ్చు, చట్టపరంగానే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు మీ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను. ప్రజలకి నాకు ఎవరైతే ఆ వ్యక్తికి జరిగిందో పూర్తిగా ఇది వ్యక్తిగత విషయం. దయచేసి ఎవరు కూడా పార్టీలకి వృద్ధొద్దు. ముఖ్యంగా జనసేన పార్టీ అనే పేరు ఎత్తకుండా వ్యక్తిగత జరిగిన విషయం కాబట్టి వ్యక్తిగతంగానే నేను కమిటీకి సబ్మిట్ చేశాను. కమిటీ ఏదైతే మన పార్టీకి చెప్తుందో అదే విధంగా పార్టీ కూడా నాకు చెప్తారో ఆ చెప్పిన విధానం తర్వాతే నేను ముందుకెళ్తాను. సరే, ఇది ప్రజాబాహుళ్యం కాదా? ఒక నిమిషం ఇది ప్రజాబాహుళ్యం కాదా? ఇంత ఓపెన్ ఇంత ట్రాన్స్పరెంట్ బయట ఉంటే ప్రజాబాహుళ్యంలోకి ఎప్పుడు వస్తారు? ప్రజాబాహుళ్యంలోకి ఎప్పుడు వస్తారు? ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు ఇప్పుడు? ఎప్పుడైతే కమిటీ నుంచి పార్టీ నుంచి ఆదేశాలు వస్తాయో మరి అప్పుడే నేను ప్రజల్లోకి వస్తాను. రైట్, పార్టీ ఆదేశాల తర్వాతే నేను ప్రజల్లోకి వస్తా, ఇది ఆయన అన్నమాట. ఇంట్రెస్టింగ్ పాయింట్. పార్టీ ఆదేశాల తర్వాతే తాను ప్రజల్లోకి వస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. అది కంక్లూషన్ పాయింట్గా మాట్లాడుకుంటున్న క్రమం. పార్టీ పరంగా చూడొద్దు, పార్టీ ఊసెత్తద్దు, మరి ముఖ్యంగా పార్టీ పేరు అసలు తీసుకురావద్దు, కేవలం వ్యక్తిగతంగా మాత్రమే చూడండి అంటూ కూడా అరవ శ్రీధర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్స్ చోటు చేసుకోబోతున్నాయి? ఇంతకీ త్రిసభ్య కమిటీ ముందు ఎటువంటి అంశాన్ని ఆయన ఎటువంటి ఆధారాలు ప్రొడ్యూస్ చేయడం జరిగింది? అట్ ద సేమ్ టైం వీణా వర్షన్కి సంబంధించి మాట్లాడుకుంటే క్రమంలో అసలు ఇందుకు వీణా ఎక్కడుంది? డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం అరవ శ్రీధర్ మాట్లాడుతూ ఇది వ్యక్తిగతంగా చూడండి, పార్టీకి సంబంధించి మాట్లాడద్దు, పార్టీ పేరు తీసుకురావద్దు, ఒక విధంగా చెప్పంటే పార్టీ ఊసెత్తద్దు అనేది ఆయన క్లియర్ ఇంటెన్షన్గా అక్కడ కనిపిస్తోంది. తర్వాత ఆయన ఇంకో మాట అన్నారు, పార్టీ ఆదేశాల తర్వాత నేను ప్రజల్లోకి వస్తానంటూ కూడా. ఎప్పటికెలా పూర్తిగా కంక్లూషన్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది? ఎప్పుడు త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకోబోతుంది? ఎప్పుడు పవన్ కళ్యాణ్కి చెప్పబోతుంది అనేది నా మొదటి ప్రశ్న. ఎగ్జాక్ట్లీ సచిన్, ఏదైతే మీడియా ముందుకు అంటే చాలా కాలం తర్వాత అంటే దాదాపు తనపై ఆరోపణల ఎదుర్కొంటున్న నేపథ్యం కాబట్టి అటు విచారణ కమిటీ వేసిన తర్వాత కూడా మీడియా ముందుకు ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా
ఎమ్మెల్యే అరవా శ్రీధర్ అంటారు. ఒక్కసారిగా ఆయన మీడియా వద్దకు వచ్చి తనపై ఉన్నటువంటి ఆరోపణలపై స్పందించడం జరిగింది. మొట్టమొదటిగా మీరు ఏదైతే అడిగారో విచారణ కమిటీ ఇప్పటికే విచారణ పూర్తి చేసింది. విచారణ పూర్తి చేసిన తర్వాత కూడా ఈ నివేదికనంతా ఏదైతే పూర్తి నివేదిక అటు జనసేనకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అరవా శ్రీధర్ కొంత డాక్యుమెంట్లు కూడా ఏదైతే వాళ్ళకు సమర్పించడం జరిగింది. ఏదైతే విచారణ కమిటీ వచ్చారో శివశంకర్, అదేవిధంగా రమాదేవి, వరుణ్ ముగ్గురికి కూడా తన వద్ద ఉన్నటువంటి ఏదైతే చాటింగ్ ఆధారాలు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి పూర్తి స్థాయి, అదేవిధంగా తన సెల్లుని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. అదేవిధంగా సెల్లులో ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉందని. ఎందుకంటే సెల్లులో ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలు కావచ్చు. అదేవిధంగా మీరు ఒకవేళ దీంట్లో ఏదైనా డిలీట్ చేసి ఉంటే ఒకవేళ తాను ఏదైనా కొన్ని అంశాలను దాంట్లో డిలీట్ చేసి వాటిని కూడా మీరు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కూడా డేటా తీసుకోవచ్చు అంటూ కూడా ఆయన ఒక్కసారిగా కమిటీ ముందు చెప్పిన పరిస్థితి. అంటే కమిటీ పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఈ అంశాన్ని ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారా, ఆయనే తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆయన తీసుకున్న తర్వాత అటు పూర్తి స్థాయిలో ఏదైతే పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత మరోసారి నేను మీడియా ముందుకు వస్తాను, ఖచ్చితంగా ప్రజా బాహల్యం కూడా ఏదైతే అధిష్టానం ఆదేశిస్తే అంటే ఒక రకంగా విచారణ పూర్తయ్యి అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి కట్టుబడి వ్యవహరిస్తాను. అయితే తనపై వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా తన వ్యక్తిగతానికి సంబంధించినటువంటి అంశం. ఆ పూర్తి స్థాయిలో తనపై వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా అవన్నీ కూడా అవాస్తవం. ఏదైతే అసెంబ్లీలో ఆ వీడియో కూడా అంటే అదొక రకంగా ఫేక్ వీడియో, వీటన్నిటిపైన త్వరలో కూడా నేను ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను. మీడియా ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానం చెప్పబోతున్నా, అటు పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వబోతున్నా. అదేవిధంగా మా ఇద్దరి మధ్య జరిగినటువంటి వ్యవహారాన్ని ఏదైతే దాన్ని వ్యక్తిగతంగా చూడాల్సినటువంటి వాళ్ళు జనసేన పార్టీకి ఆపాదిస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదనటువంటి విషయాన్ని కూడా తను చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే తనపై నమోదైనటువంటి కేసుల్లో ప్రతి కేసు కూడా అంటే ఏదైతే తనపై ఇంకొక 100 కేసులు పెట్టినా కూడా ఎదుర్కొంటారు. ఎందుకంటే తను చేసినటువంటి వ్యవహారం, తను ఏదైతే ఈ ఆరోపణల నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా తన దగ్గర ఆధారాలు ఉన్నాయి. అటు పూర్తి స్థాయిలో వీడియోకు సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, అన్నింటిలో కూడా పూర్తిగా క్లారిటీలో ఉన్నాను నేను. పూర్తిగా మీడియా కూడా క్లారిటీ ఇవ్వతా త్వరలో. అయితే విచారణ కమిటీ ఆదేశించింది, మీడియా ముందుకు రావద్దని చెప్పడంతోనే నేను విచారణ కమిటీ ఆదేశాల మేరకే నడుచుకుంటున్నాను. త్వరలో కూడా అదే ఏదైతే విచారణ కమిటీ పూర్తి స్థాయిలో అటు నిర్ణయం తీసుకున్నాక అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా చేసుకొని ఎమ్మెల్యే అరవా శ్రీధర్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆ తర్వాత నేను స్పష్టంగా క్లారిటీగా పూర్తి స్థాయిలో ఏదైతే హర్షవీణ ఆరోపిస్తుందో ఆ హర్షవీణ ఆరోపిస్తున్నటువంటి వాటి వ్యవహారాలపైన కూడా అటు పూర్తిగా కూలకుశంగా అంటే వీడియోలకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కాబట్టి పూర్తి స్థాయిలో మీకు మీడియాకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఖచ్చితంగా అది దీన్ని పార్టీకి రుద్దుతున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఎందుకంటే తన వ్యక్తిగత అంశాన్ని పార్టీకి రుద్దడం, పార్టీకి ఆపాదించడం ఒక రకంగా పార్టీని డ్యామేజ్ చేసేటువంటి పరిస్థితి దారితీస్తుంది. కాబట్టి దీన్ని వ్యక్తిగతంగానే చూడాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే వ్యక్తిగతంగా వచ్చినటువంటి ఆరోపణలకు కూడా నేను పూర్తి స్థాయిలో త్వరలో కేసులు ఏవైతే కేసులు కావచ్చు ఇప్పటికే